మచిలీపట్నంలో జనసేన జెండా ఆవిష్కరణ వివాదం సమసింది. ప్రశాంత వాతావరణంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత 2 రోజుల క్రితం పేర్ని నాని ఇంటి సమీపంలోని రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మె నిర్మాణం చేశారు జన సైనికులు. ఈ దిమ్మె నిర్మాణాన్ని వ్యతిరేకించారు వైసీపీ శ్రేణులు. తమ ఇంటి సమీపంలో జనసేన జెండా ఎలా పాతుతారంటూ పేర్ని నాని ప్రశ్నించారు. 3 రోజులుగా రామానాయుడుపేట సెంటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జెండా దిమ్మె వద్దకు వైసీపీ శ్రేణులను రానివ్వకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ ర్యాలీగా రామానాయుడుపేట సెంటర్కు వచ్చిన జనసేన పార్టీ జెండా దిమ్మెను ఆవిష్కరించారు ఎంపీ బాలశౌరి. నమస్కారం. జనసేన పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు. మేము అనవసరంగా ఎవరి జోలి పోం. సేమ్ టైం మా జోలి ఎవరన్నా వస్తే జనసైన్యం ఊరుకోదు. మా దిమ్మెలు ఇది మా ప్రజాస్వామ్యం హక్కు. ఎక్కడైనా సరే మేము జనసేన దిమ్మెలు పెట్టుకోవడం అనేది మా జనసేన యొక్క హక్కు. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మా జనసేన జెండాలు ఎగరవేస్తా ఉన్నాం ప్రజల యొక్క సహకారంతో. అదే టైం సేమ్ టైంలో ఎవరన్నా ఈ జెండా మీద చెయ్యి వేయాలని చూస్తే జన సైన్యం ఏ రకంగా మీకు సమాధానం ఇస్తుందో మొన్న ఎలక్షన్స్ లో మీరు చూశారు. అది చాలా చిన్నది. 50,000 అంటే జనసేన మీద ఎవరైనా సరే చెయ్యి వేయటానికి ప్రయత్నిస్తే ఈ జనసైన్యం వీర మహిళలు ఊరుకోరు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం మేము ఈ జనసేన పార్టీ పనిచేస్తుంది. సేమ్ టైం మేము జన సైన్యం అంటేనే ఒక సోల్జర్స్ టైప్, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలం. మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యకర్తలం. మా హక్కు మాకుంది. మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం. మా జెండాలు మేము ఎగరేసుకుంటాం. సేమ్ టైం ఎవరన్నా మమ్మల్ని ఇబ్బంది పెడితే జనసేన ఊరుకోం. థ్యాంక్ యూ. నమస్కారం.